ఆ రోజు సాయంత్రం చలపతిరావు గారు ఇంటి దగ్గర లేరు. అనసూయమ్మ లోపలుంది. హాల్లో కృష్ణకిరీటి, నందకుమార్ కూర్చున్నారు. అన్నగారిని అడిగే సమయం ఇదే అని నిశ్చయించుకుని మెల్లగా గొంతుక సవరించుకున్నాడు. ఉపోద్ఘాతంగా మొదలుపెట్టిన సంభాషణ ప్రశ్నల దాకా వెళ్ళింది. అన్నయ్య, నువ్వు ఆ అమ్మాయిని సరిగ్గా చూసావా? తుది మొదలు లేని ఆ ప్రశ్న వింటూనే తమ్ముడి వైపు అర్థం కానట్టు చూశాడు. అదే ఆ పానకాలరావు గారు అమ్మాయి సరళని. ఇప్పుడు నీకెందుకొచ్చిందా సందేహం? ఆహా, అసలు అడుగుతున్నాను, ఆ సరళ నీకు నచ్చిందా అని. నా ఎదురుగుండానే కూర్చుందిగా అమ్మాయి, ఎందుకు చూడలేదు? చూశాను, నాకు నచ్చిందే. ఏం అలా అడుగుతున్నావు? అడిగాడు తమ్ముడి వైపు సూటిగా చూస్తూ. అన్నగారు ఆ అమ్మాయి తనకు నచ్చింది అని చెప్పడంతో ఒక్కసారిగా తను తలకిందులేనట్టుగా చూశాడు. ఆ అమ్మాయి ఆ జిడ్డవతారం నీకు నచ్చిందా? నమ్మలేక మళ్ళీ అడిగాడు. ఏంట్రా అడగడం? ఆ అమ్మాయికేం బానే ఉందిగా. నీ బాగు బంగారం కాను, ఆ అమ్మాయి నీకెలా నచ్చిందన్నయ్యా? 2 చేతులతో నుదురు కొట్టుకున్నాడు. కృష్ణకిరీటి నవ్వాడు. ఏంట్రా ఆ అమ్మాయికేం గుడ్డిదా కుంటిదా? అబ్బా, గుడిది కుంటిది కాకపోతే వాళ్ళ అందంగా ఉన్నట్టే లెక్క. మరి సందేహం లేదు, ఇండస్ట్రీ గొడవలో పడిపోయి నీకు ఉన్నమతి పూర్తిగా పోయింది. ఇక లాభం లేదు అన్నట్టు చూశాడు. నందుని పిచ్చివాణ్ణి చూసినట్టు చూశాడతను. నీకు పెళ్ళన్నా భార్యన్నా నీ దృష్టిలో వంశాన్ని నిలపడానికి వచ్చిందే కదా. పిల్లల్ని అందించే యంత్రం, జీతం బత్తెం లేకుండా వండి వడ్డించి ఇల్లు చక్కదిద్దే పని మనిషి. అంతేగాని నీ మనసులో ఊపిరి సలపకుండా ఉకిరిబిక్కిరి చేసే మొదరోహలు లేవు. తీయని కోరికలు, మత్తెక్కించే భావాలు లేవు. అసలు నువ్వొక మరమనిషివి, కోపంగా అన్నాడు నందకుమార్. అబ్బా, ఇప్పుడేమైందిరా? ఏమైందా? అసలు నీకు కాబోయే భార్య ఎలా ఉండాలన్న ఆలోచన వచ్చిందా? పెళ్లి చేసుకోబోయే ప్రతి పురుషుడు ఏం ఆలోచించుకుంటాడు? తన భార్య సౌందర్య దేవతలా ఉండాలి. అందరూ తన భార్య అందచందాలకి, అపురూప లావణ్యానికి ఆశ్చర్యపడాలని అనుకుంటాడు. అసలు నీకు ఆలోచనుందా? ఆ సరళ రూపం సంగతి వదిలే, నీ పర్సనాలిటీకి తగినట్టుందా? నీ దగ్గర పొట్టిగా లావుగా ఉంటే అంతా నవ్వరు. ఓ అదా అంటూ గట్టిగా నవ్వేశాడు. అన్నయ్య నిజంగా అడవిలోంచి వచ్చినవాడే అయ్యుంటాడు అనుకున్నాడు మనసులో. మనిషికి అన్ని కోరికలుంటే ఉత్సాహంగా తిరగలేడు, మనసారా నవ్వలేడు, హాయిగా బ్రతకలేడు. జీవితంలో ప్రతి మనిషికి కోరికలుండడం సహజం. అవి హద్దులు దాటి వీరవిహారం చేశాయో మనిషిని జీవితాంతం కొంగతీసేస్తాయి. అందుకే ప్రతి మనిషి నేర్చుకోవాల్సిందేమిటంటే, అందుబాటులో ఉన్నవే అందుకొని అవి భగవంతుడు మనకిచ్చిన అమూల్యమైన వరాలని తృప్తిపడి సంతోషించి మన జీవితాన్ని ఆనందమయం చేసుకుని సుఖంగా హాయిగా జీవనయాత్ర సాగించాలి అంటూ తమ్ముడి వైపు చూశాడు. బాబూ, ఇక చాలా ఆపు నీ మాటలు అన్నట్టు పాలబాగాన చేతులు జోడించి నమస్కరించాడు నందకుమార్. సోఫాలోంచి ఒక్క ఉదుటం లేచి నిలబడుతూ ప్రతిజ్ఞ చేసినట్టుగా అన్నాడు. ఈ సరళకి నా చేత వదిన అనిపించుకునే అర్హత లేదు. ఇదిగో అన్నయ్య, ఇప్పుడే చెప్తున్నా విను. ఈ సంబంధం నీకు నేను చస్తే అవనివ్వను. నా చేత వదిన అని పిలిపించుకునే అర్హత, అదృష్టం ఏ అమ్మాయికైతే ఉన్నాయో ఆ అమ్మాయి ఎక్కడున్నా, ఏ మూల దాగున్నా వెతికి లాక్కొస్తాను. ఆ అమ్మాయి మెడలో నీ చేత తాళి కట్టిస్తాను. ఇది నా శపథం, చూసుకో అన్నాడు పెద్ద హీరోలా బెల్ బాటం ప్యాంట్ని పైకి లాక్కుంటూ, షర్ట్ కాలర్ సర్దుకుంటూ, తల కొద్దిగా పైకి ఎగరేసి నుదుటి మీద పడిన జుట్టుని పైకి సర్దుకుంటూ. తమ్ముడి ఫోజు చూస్తూనే అతను గట్టిగా నవ్వేశాడు. వీడివన్నీ పిచ్చివేషాలు, డాబు ఫోజులు అనుకున్నాడు మనసులో. మర్నాడు బయలుదేరి వైజాగ్ వచ్చేశారిద్దరు. కొడుకు బయలుదేరుతుంటే చలపతిరావు దంపతులు మరీ మరీ చెప్పారు. చిన్నానని పిన్నిని రమ్మను, ఆ సంబంధం నిశ్చయం చేసుకుంటాం అని చెప్పారు. కృష్ణకిరీటి నవ్వుతూ అలాగే అన్నట్టు తల ఊపాడు. ఇంటికొచ్చి ఆ విషయమే గోవిందరావు దంపతులకు చెప్పాడు. ఓరి బాబోయ్, నీకెంత గుర్తు, మర్చిపోకుండా చెబుతున్నావు కదా అనుకున్నాడు నందకుమార్ మనసులో అన్నగారిని. గోవిందరావు గారు భార్యతో ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చారు. ముందు తిన్నగా గుంటూరు వెళ్లి కృష్ణకిరీటికి ఆ సంబంధం నిశ్చయం చేసి చలపతిరావు గారి దంపతులను తీసుకుని హైదరాబాద్ వెళ్లి నందకుమార్కి సంబంధం నిశ్చయం చేద్దాం అనుకున్నారు. ఆ మాట వినగానే నందకుమార్ గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి, కళ్ళు బైర్లు కమ్మాయి. ఎలా ఈ ఆపద తప్పించుకోవడం? అన్నయ్యకు అటు ఆ సంబంధం తప్పించి తనకి ఇటు ఆ సంబంధం తప్పించాలి. ఎలా? ఉపాయం వెతుక్కోవడం కోసం శరవేగంతో ఆలోచించసాగాడు. నందకుమార్ మనసులో భయం, సందేహాలు, ఆలోచనలు కలిసి సుడిగుండాల మాదిరి పరిభ్రమిస్తున్నాయి. ఆలోచనలు ఒక దారికి రావడం లేదు. ఆ తల్లంది, మీ నాన్న సంబంధం విషయం మీద అడుగుతారట, వెళ్ళి సమాధానం చెప్పు. నీకు చెప్పానుగా, ఆ అమ్మాయిలు ఏం బాగుండ్రని, మసిబొగ్గుల్లా ఉంటారని. నుదురు చిట్లించుకుని ముఖం మార్చుకుని అన్నాడు. ఏమో, నాకేం తెలీదు, వెళ్ళి మీ నాన్నకు చెప్పు, ఏం చెబుతావో.
కాళ్ళు నేలకేసి బాదుకుంటూ విసురుగా అక్కడి నుంచి వెళ్లగానే అంతకుముందున్న కోపం, విసుగు, చిరాకు మాయమై పిరికితనం ఆవరించుకుంది. కొడుకువైపు పరిశీలనగా చూసి ఆయన అన్నారు, 1 వారం రోజుల్లో నేను మీ అమ్మ గుంటూరు వెళ్ళబోతున్నాం. అక్కడి నుంచి పెదనాన్న వాళ్ళని వెంటబెట్టుకుని హైదరాబాద్ వెళతాం. నీకు ఏ అమ్మాయి నచ్చిందో చెప్తే సరే, లేదా మాకు నచ్చిన అమ్మాయితో నీకు సంబంధం నిశ్చయం చేస్తాం. నందకుమార్ మాట పలుకు లేనట్టు కళ్ళప్పగించి చూస్తూ అలాగే నిలబడిపోయాడు. ఏమంటావ్? అడిగారు. మీ ఇష్టం. అతని కంఠస్వరం నూతిలో నుంచి వెలువన్నట్టుగా ఉంది. ఆయన తృప్తిగా తలూపి కొడుకుని వెళ్లమని చెప్పారు. గదిలోకి వెళ్లి కోపంతో చిందులు తొక్కాడు. ఏ అమ్మాయి అయితే తనకి ప్రేమలేక రాస్తుందో ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుందామని తననుకుంటే నాన్న పంతమేమిటి? కసిగా పళ్ళు నూరుకున్నాడు. గోవిందరావు గారు ఇంట్లో లేరు. జయమ్మ లోపలుంది. నందకుమార్ ఉదయమే యూనివర్సిటీకి వెళ్లిపోయాడు. కృష్ణకిరీట్ ఇంకా వెళ్లలేదు. అతని కోసం కారు సిద్ధం చేసి డ్రైవర్ ఎదురు చూస్తున్నాడు. కృష్ణకిరీటి మేడమెట్లు దిగుతుంటే అంతవరకు నిశ్శబ్దంగా ఉన్న ఫోన్లో చలనం వచ్చి దగ్గరకు రమ్మని పిలిచింది. అతనికో మాట చెప్తాను అంటూ. కృష్ణకిరీటి విసుగ్గా నుదురు చిట్లించి దగ్గరకు వెళ్లి రిసీవర్ అందుకున్నాడు. హల్లో అంటూ. అంతే. అవతలి కంఠం వినిపించగానే అతని ముఖంలో విసుగు మాయమైంది. ఆహా అలాగా, అయితే నేను ఈరోజే బయలుదేరి మెడ్రాస్ వస్తాను అంటూ చెప్పి రిసీవర్ క్రెడిల్ చేసి తిన్నగా వీధి గుమ్మం వైపు వెళ్లాడు. కారులో ఇండస్ట్రీకి వెళ్లి అక్కడ త్వరగా పని ముగించుకుని నందకుమార్కి ఫోన్ చేసి తను మెడ్రాస్ వెళుతున్నట్టు చెప్పి ఇంటికొచ్చి భోంచేసి ఆదరాబాదరాగా ప్రయాణమయ్యి కారులో ఎయిర్పోర్టుకి వెళ్లాడు. ఆ రోజు మద్రాసులో దిగిన అతను ఆ రోజు మర్నాడు 3వ నాడు కూడా ఉండిపోయాడు. అర్జెంటు పనుండి పని పూర్తి చేసుకుని హైదరాబాద్ బయలుదేరాడు. అక్కడ అర్జెంటుగా ఒకరిని కలుసుకుని మాట్లాడవలసిన పనుండి అక్కడ హోటల్లో దిగి అతన్ని ఎవరినో కలుసుకోవాలనుకుంటే అతను పని మీద ఢిల్లీ వెళ్లాడు. ఆ మరుసటి రోజు వస్తాడని చెప్పారు. సరే, ఎంత దూరం వచ్చి అతన్ని కలుసుకోకుండా వెళ్లడమేమిటి అని అతనొచ్చేదాకా ఉన్నాడు. హైదరాబాద్ రాగానే కృష్ణకిరీటికి నాయుడు గారు వాళ్ళ అమ్మాయిలు గుర్తుకొచ్చారు. వెంటనే హరిప్రియ అతని కళ్లల్లో నాట్యం చేసాగింది. ఆ అమ్మాయికి ఎంత అతిశయం, ఆ కళ్లల్లో ఎంత అహంభావం, ఎంత అభిమానం. మీనాలాంటి ఆమె కళ్లల్లో ఎంత కాంతి, ముఖంలో ఆ కళ, ఆమె అందచందాలు టీవీ దర్పం మరిచిపోవాలన్నా ఏ పురుషుడు మరిచిపోడు. ఆ కోలకళ్ళని, ఆ నాజుకు శరీరాన్ని తన స్వంతం చేసుకోవాలని ఒబలాటపడని పురుషుడే ఉండడు. అంత అందాల రాశి హరిప్రియ. ఆమెను చూస్తే కవులు స్త్రీని వర్ణించారా, లేక కవులు వర్ణించిన వర్ణనని దృష్టిలో పెట్టుకుని అందాలన్నీ పోగుచేసి స్త్రీగా మూర్తిభవింపజేయాలనే కోరికతో బ్రహ్మదేవుడు ఆమెను ఈ భూమి మీద పుట్టించాడా అనిపిస్తుంది. ఆలోచిస్తున్న కృష్ణకిరీటి ఒక్కసారి ఉలిక్కిపడ్డట్టుగా అయ్యాడు. తనేంటి అలా ఆలోచిస్తున్నాడు ఆ అమ్మాయి గురించి అని? తనేం తప్పుగా ఆలోచించలేదే. ఆమె అందాన్ని మెచ్చుకుంటున్నాడు అంతే. తన తప్పుని తను దిద్దుకోవడానికి ప్రయత్నించాడు. అంతలో అతని కళ్ల ముందు సరళ ప్రత్యక్షమైంది. హరిప్రియ వైపు పరిగెడుతున్న ఆలోచనలకి పగ్గాలు వేసి వెనక్కు లాగాడు అతి ప్రయత్నం మీద. తను హైదరాబాద్ వచ్చినట్టు నాయుడు గారికి తెలియకూడదు. తెలిస్తే ఇంకేమైనా ఉందా? తనని ఇంటికి లాక్కెళ్లరు. ఆయన కళ్ళబడకుండా అతి జాగ్రత్తగా వచ్చిన పని ముగించుకుని వైజాగ్ వెళ్లిపోవాలని నిశ్చయించుకున్నాడు. ఆ మర్నాడు ఉదయం అతను హోటల్ నుంచి బయటకొస్తుంటే తనని ఎవరో ఒక ఆయన వెనక్కి తిరిగి పరిశీలనగా చూసి నందకుమార్ అని పిలవడంతో, పరిచయమైన ఆ కంఠస్వరం వినడంతో కృష్ణకిరీటి త్రుళ్ళిపడినట్టు వెనక్కి తలతిప్పి చూశాడు. హోటల్ లోపలకు వెళుతున్న నాయుడు గారు వెనక్కి తిరిగొచ్చి ఆశ్చర్యంగా పలకరించారు. నువ్వా? వైజాగ్ నుంచి ఎప్పుడొచ్చావు? మీ నాన్న రాలేదా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఆయన్ని చూస్తూనే కృష్ణకిరీటికి ఆ క్షణంలో గుండాగినంత పనైంది. భయంతో మాత్రం కాదు. కృష్ణకిరీటిగా తన పని తనను చూసుకోనివ్వరు. నందకుమార్గా తనని ఇంటికి తీసుకువెళ్లి కట్టిపడేస్తారు. హరిప్రియ చూపుల బాణాలు మెత్తగా గుండెల్లోకి దూసుకుపోతుంటే భరించే శక్తి తనకుండదు. అలా ఎదుటి మనుషుల్ని రెచ్చగొట్టేస్తాయి ఆమె విశాల నేత్రాలు. కృష్ణకిరీటి కళ్లబడ్డం ఆలస్యం. అతను అనుకున్నంతా చేశారు నాయుడు గారు. అతన్ని బలవంతంగా కారులో వెంటబెట్టుకుని ఇంటికి వెళ్లారు. మాధవి, ఝాన్సీ ఎదురొచ్చి చిరునవ్వుతో పలకరించారు. వసుంధరమ్మ అతన్ని ఆప్యాయంగా కుశల ప్రశ్నలు అడిగింది. హరిప్రియ మాత్రం అతని కంటికి కనిపించలేదు. ఆమె గురించి అతను అడగలేదు. వాళ్ళెవరూ చెప్పలేదు. నాయుడు గారు తను చేసిన గొప్ప పనికి కూతుళ్లతో చెప్పి గట్టిగా నవ్వసాగారు. ఈసారి నందకుమార్ మనింటికి రాకుండా వెళ్ళిపోదామనుకున్నాడు. నేను ఊరుకుంటానా? పట్టి బలవంతంగా లాక్కొచ్చాను. మాధవి, ఝాన్సీ అతని వైపు చూసి నవ్వారు. మనసులో కంగారు కప్పిపుచ్చుకుంటూ
ఆహా లేదండి, ఇంకా వద్దామనుకుంటున్నాను అన్నాడు మెల్లగా. నేను నమ్మను అన్నారాయన. మీరు నమ్మలేకపోతే నేనేం చేస్తాను అన్నట్టు నవ్వాడు. అతనికి భోజనం పెట్టేసి గెస్ట్ రూంలో బంధించేశారాయన. ఇక తప్పించుకునే మార్గం లేక మెత్తని పరుపు మీద పవళించాడు. మెల్లగా అతను నిద్రలోకి జారుకున్నాడు. అతనికి నిద్దట్లో మాటలు వినిపిస్తుంటే మెల్లగా కళ్ళు విప్పి చూశాడు. పక్క గదిలోంచి వినిపిస్తున్నాయి ఆ మాటలు. హరిప్రియ కంఠస్వరం వినిపించడంతో కుతూహలంగా ఆ సంభాషణ వినసాగాడు. అతను ఇప్పుడు ఎందుకొచ్చాడు అడుగుతోంది. నువ్వు వైజాగ్ రానుంటున్నావని దగ్గరుండి తీసుకువెళదామని. ఝాన్సీ పక్కున నవ్వింది. ఏంటనవు మతి లేకుండా, నన్నెందుకు కూడా వెంటబెట్టుకు వెళ్తాడు? అతనికి నాకు ఏంటి సంబంధం అంటూ కసిరింది. ఝాన్సీ మాట్లాడలేదు. ఎందుకొచ్చాడని అడుగుతుంటే మాట్లాడమేమిటి? బాగుంది, నాకేం తెలుసు, నన్ను అడుగుతావు అంది ఝాన్సీ విసుక్కుంటూ. కృష్ణకిరీటికి ఆ పైన సంభాషణ మరి వినిపించలేదు. లేచి స్నానం చేసి బట్టలు మార్చుకుని కిందకు వెళ్ళాడు. నాయుడు గారితో చెప్పి పనుండి ఎక్కడికో వెళ్ళి తిరిగి రాత్రి 9 వచ్చిన తర్వాత భోంచేసి నాయుడు గారితో కాసేపు కబుర్లు చెబుతూ కూర్చున్నాడు. రేపు ఉదయం నేను 6 గంటలకి పనుండి ఒకళ్ళని కలుసుకోవడానికి వెళ్ళాలి. ఆయనతో కలిసి ఒక చోటుకు వెళ్ళాలి. నేను వచ్చేటప్పటికి రాత్రి 10-11 గంటలు అవుతుంది అన్నాడు. నాయుడు గారు ఆ మాటలు విని తల పంకిస్తూ అన్నారు. అలాగే వెళ్ళు, వెళ్ళి అటునుంచటే వెళ్ళిపోకు సుమా, తిన్నగా ఇంటికొచ్చాయి అని. కృష్ణకిరీటి నవ్వి అలాగే అన్నట్టు తల ఊపాడు. రేపు 9 గంటలకి సికింద్రాబాద్లో మా బంధువుల అమ్మాయి పెళ్లి. నేను మీ అత్తయ్య పెళ్లికి వెళ్ళాలి. పిల్లలు కూడా వస్తామంటున్నారు. ఎవరుంటారో ఎవరొస్తారో తెలీదు. అందరం బయలుదేరినా బయలుదేరతాం. రేపు 6 గంటలకు బయలుదేరి రాత్రికి వస్తాం. నువ్వు మాతో వస్తావా, ఇంటి దగ్గర ఉంటావా అని అడుగుదామనుకుంటున్నాను. నీకు పనుండి వెళదామనుకుంటున్నావుగా, వెళ్ళు అన్నారాయన. అలాగే, మీరు వెళ్ళండి అన్నాడు. నా కోసం మీరేం ఆగనవసరం లేదు అన్నట్టు చూస్తూ. ఆ మర్నాడు చీకటితోనే లేచి తయారవసాగాడు. నాయుడు గారితో వసుంధరమ్మ, మాధవి, ఝాన్సీ బయలుదేరారు. హరిప్రియ వాళ్లతో వెళ్లడానికి ఇష్టపడలేదు. ఒంట్లో బాగోలేదని ఇంట్లో ఉండిపోయింది. కృష్ణకిరీటి ఇంట్లో ఉంటే తను కూడా వెళ్ళిపోదామనుకుంది. అతను పనుండి ఉదయం వెళ్లి రాత్రికొస్తాను అనడంతో ఆమె పెళ్లికి వెళ్లలేదు. కారులో నాయుడుగారు దంపతులు, 2 కూతుళ్లు బయలుదేరి వెళ్లారు. టాక్సీలో కృష్ణకిరీటి వెళ్లిపోయాడు. ఇంటి దగ్గర హరిప్రియ ఒక్కతే ఉంది. వంటవాడు, పనికుర్రాడు సాంబు ఆమెకు తోడుగా ఉన్నారు. హరిప్రియకు ఆ వేళంతా ఏం తోచలేదు. పుస్తకాలు చదవాలన్నా వాటి మీద మనసు నిలవలేదు. ట్రాన్సిస్టర్ ఆన్ చేసింది పాటలు విందామని. కొంతసేపు విన్నాక ఆమెకు విసుగనిపించి ఆఫ్ చేసింది. అలా 12 గంటలైంది. సాంబు వచ్చి భోజనానికి పిలిస్తే వెళ్లి భోంచేసి వచ్చింది. బద్ధకంగా ఉంటే అలా కళ్ళు మూసుకుని పడుకుంది. అంతే, ఒళ్ళు తెలియకుండా నిద్ర పట్టేసింది. సాంబు పిలిచినట్టయితే బద్ధకంగా కళ్ళు విప్పి చూసింది. టైం చూస్తే 5 గంటలైంది. మై గాడ్, తనంతసేపు నిద్రపోయిందా అనుకుని సాంబు తెచ్చిన కాఫీ తాగి స్నానానికి బాత్రూంలోకి వెళ్ళింది. బాత్రూంలో ట్యాపు పనిచేయకపోతే ఆమెకు విసుగనిపించింది. నీళ్లు లేకపోతే ఇప్పుడెలా? స్నానం చేస్తేనే గాని ప్రాణం కుదుటపడేట్టు లేదు. క్షణం ఆలోచించి చీర, జాకెట్టు, టవలో పట్టుకుని బయటకొచ్చింది. మాధవి, ఝాన్సీల గదులకి తాళాలు వేసున్నాయి. తాళాలు వేసుకుని వెళ్లారు. వాళ్ల గదుల్లో సామాన్లు తనేమైనా మింగేస్తుందని భయమా? ఆ క్షణంలో అక్కా చెల్లెళ్ల మీద పాటరాని కోపం ముంచుకొచ్చింది. కృష్ణకిరీటి గది తలుపులకి తాళం వేసలేదు, దగ్గరగా వేసున్నాయి. క్షణం ఆలోచించింది. అతను ఇప్పుడు రాడు. ఏ రాత్రి 10-11 వస్తాడు. ఇప్పుడు కిందకి వెళ్లి స్నానం చేయాలంటే బద్ధకం అనిపిస్తోంది. ఈ బాత్రూంలో చేసేస్తే సరి అనుకుని సాంబుని పిలిచి చెప్పింది. ఎవరొచ్చినా తలుపు తీకు, తీసావో చంపేస్తాను అంటూ. సాంబు భయంతో బిగుసుకుపోయి అలాగే అంటూ తలూపాడు. నేను మళ్ళీ పిలిచిందాకా హాలు గుమ్మం వద్ద నుంచి కదలొద్దు, కదిలావో అర్థమైందా అన్నట్టు చూసింది వాడివైపు. అర్థమైంది, కదిలితే చంపేస్తారు అన్నట్టు తలూపి కింద హాల్లోకి వెళ్లి గుమ్మం దగ్గర పీఠం వేసుకుని కూర్చున్నాడు. హరిప్రియ గది తలుపులు వేసుకోలేదు. బాత్రూం తలుపు లోపల గడియ వేసుకుంది. గదికి అటాచ్డ్ బాత్రూం. సాంబుని ఎందుకో పని మనిషి పిలిస్తే లేచి వెళ్లాడు. అంతలో కాలింగ్ బెల్ మోగితే వంట మనిషి వెళ్లి తలుపు తీశాడు. కృష్ణకిరీటి తిన్నగా మేడమెట్ల వైపు దారి తీశాడు. వంట మనిషి లోపలికి వెళ్ళిపోయాడు. కృష్ణకిరీటి రావడం, వంట మనిషి తలుపు తీయడం తెలియని సాంబు మళ్లీ గుమ్మం దగ్గర కాపలా కూర్చున్నాడు. అతను తిన్నగా గదిలోకి వెళ్లి తలుపులు లోపల గడియ వేసి, కోటు తీసి హ్యాంగర్కి తగిలించి, మెడలో టై ఊడలాగి, కాలిబూట్లు విప్పేసి, బట్టలు మార్చేసి, షరాయి వేసుకుని బాత్రూం వైపు 2 అడుగులు వేసి తలుపు మీద చేయి వేయబోతుండగా అదే సమయంలో బాత్రూం తలుపు తెరుచుకుంది. హరిప్రియ తెల్లచీర, తెల్ల జాకెట్టు, భుజాన టవలో వేసుకుని తల విరబోసుకునుంది.
ఇద్దరూ అనుకోకుండా ఒకళ్ళనొకళ్ళు చూడ్డంతో ఉలిక్కిపడ్డట్టయ్యారు. ఆ వెంటనే హరిప్రియ కళ్ళుని ఆల్చిప్పల్లా చేసుకుని చూసింది అతని వైపు. అతను ఆశ్చర్యపోతూనే చూశాడు. చెవులకి, మెళ్ళలోకి, చేతులకి ఏం లేవు. బాగా పొడవుగా ఉన్న జుత్తు ఒత్తుగా మోకాళ్ళ వరకు ఉంది. తెల్లని బట్టల్లో కలహంసల సౌందర్య జ్యోతిలా ప్రకాశిస్తోంది. అప్పుడే స్నానం చేసొచ్చింది కనుక సోపు పరిమళం సన్నగా తేలొచ్చి అతని నాసికాపుటాలకి సోకింది. ఆమె వంక ఒక్క క్షణం ముగ్ధుడే చూశాడు రెప్పవాల్చకుండా. ఆ గదిలోకి ఆమె ఎలా వచ్చింది అన్న ఆలోచన అతన్ని ఆశ్చర్యపరిచింది. అతని వైపు రెప్పవాల్చకుండా క్షణంసేపు చూసిన హరిప్రియ వెంటనే తేరుకొని అతని వైపు తీక్షణంగా చూసింది. ఈ గదిలోకి మీరెందుకొచ్చారు? మిమ్మల్ని ఎవరు రానిచ్చారు ఇక్కడికి అన్నట్టు కోపంగా ఉన్నాయి ఆమె చూపులు. అతను ఇంకా ఆశ్చర్యంలోంచి తేరుకోలేదు. నిలబడ్డ చోటు నుంచి కదల్లేదు. హరిప్రియ కళ్ళు కోపంతో కెంపుళ్ళయ్యాయి. ఆమె కోపం, ఆ కళ్ళు చూస్తే అతనికెంతో ఇష్టం. ఆమెను కాసేపు ఉడికించాలన్న కొంటె ఆలోచన ఏనాడూ లేంది ఆ రోజు అతని మస్తిష్కంలో తళుక్కుమంది. ముందు బయటకు నడవండి అంటూ తలుపు వైపు చేయి పెట్టి చూపిస్తూ ఆజ్ఞాపించినట్టుగా పలికింది. అతను కదల్లేదు. చేతులు రెండు నడుం మీద ఆనించుకుని వెళ్ళకపోతే ఏం చేస్తావ్ అన్నట్టు తాపీగా చూశాడు ఆమె వైపు. అతని నిర్లక్ష్యం చూస్తుంటే అగ్నిలో ఆజ్యం పోసినట్టయింది. పిచ్చి ఆవేశంతో వెర్రి కోపంతో మండిపడుతూ ముందు మీరు అవతలకు వెళతారా లేదా అంటూ గట్టిగా అరిచింది. వెళ్ళకపోతే తాపీగా ప్రశ్నించాడు. వెళ్ళకపోతే మిమ్మల్ని అంటూ పళ్ళు బిగించి కళ్ళు ఎరజేస్తూ కుడి చేతిని పైకెత్తి అతని చెంప మీద కొట్టబోయే సమయంలో మెరుపులా అతను కుడి చేతిని గట్టిగా పట్టుకున్నాడు. ఒక చేత్తో చాలలేక రెండో చేతిని ఉపయోగించి అతని పట్టు విడిపించుకోవాలని ప్రయత్నించింది. తనను పట్టు వదలకుండా ఆమె కుడి చేతిని తన కుడి చేత్తో కలిపి గట్టిగా పట్టుకుని వెనక్కొక్క తిప్పు తిప్పాడు. అంతే, హరిప్రియ బొమ్మలా గిరుక్కున తిరిగింది. ఆమె చెయ్యి వదలకుండా ఆమెను దగ్గరకు లాక్కున్నాడు. నడుం దగ్గరున్న అతని చెయ్యి కదలకుండా అలాగే పట్టుకోవడంతో మండిపడుతూ తన రెండు చేతులతో గిల్లేసి రక్కేసి కొట్టింది. ఆమె కోపానికి అతను గట్టిగా నవ్వాడే కాని వదల్లేదు. హరిప్రియ అతని పట్టు వదిలించుకోవాలని తెగ గింజుకుని రబ్బరులా సాగిన ఆమె ప్రయత్నం ఫలించలేదు. అతని మనసులో మధురమైన ఊహలు పరంపరగా అతన్ని చుట్టేసి ఉక్కిరిబిక్కిరి చేయసాగాయి. ఆమెను తనకు అభిముఖంగా తిప్పుకుని గుండెలకు హత్తుకునేలోపు మెరుపులా అతన్ని తప్పించుకుని గుమ్మం వైపు పరిగెత్తింది. ఒక్క ఉదుటున ఆమెనందుకుని తలుపు తెరవకుండా ఆపేశాడు. ఒళ్ళు తెలియని కోపంతో చేతులు విదిలించుకుని అతని చెంప చెళ్ళు మనిపించింది. అంతే, ఇద్దరూ ఒకరినొకరు పరీక్షగా చూసుకుంటూ శిలాప్రతిమల్లా నిలబడిపోయారు. ఆమె కళ్ళు కోపంతో ఎరుపు రంగుకు మారాయి. నువ్వు నన్ను చెంపదెబ్బ కొడతావా? నీకెంత ధైర్యం అన్నట్టు కోపంగా తీక్షణంగా చూశాడు. ముందు తలుపు తీస్తారా లేదా? పిచ్చి ఆవేశంతో ఒళ్ళు తెలియని కోపంతో అరిచింది. తీయను, మొండిగా దృఢంగా వెలువడింది అతని కంఠస్వరం. తీయరు అంటూ రెండు చేతుల గోళ్లతో అతని ముఖాన్ని రక్కబోయింది. అది అతను ముందే ఊహించినట్టు ఆమె రెండు చేతులు కలిపి గట్టిగా బంధించి గింజుకుంటున్న లెక్కచేయక హరిప్రియను రెండు చేతులతో లేవనెత్తి మంచం మీద పడేయబోతుంటే ఆమె గింజుకోవడంలో అతన్ని కరవాలనుకోవడంతో ఆమెను మంచం మీద వేయబోతున్న అతను తూలి హరిప్రియతో పాటు మంచం మీద పడ్డాడు. ఒక్క క్షణం తనని తాను మరిచిపోయి ఆ కోమలమైన శరీరాన్ని కోరికతో గుండెలకి హత్తుకున్నాడు. అతనికి ఎదురు తిరిగి తప్పించుకోవాలని పెనుగులాడిన హరిప్రియకు ఒంట్లోని శక్తి అంతా ఎవరో లాక్కున్నట్టయి అలసిపోయిన ఆమె ఇక అతనికి ఎదురు తిరిగే శక్తి లేక కృష్ణకిరీటికి లొంగిపోయింది. సమయం గడిచింది. అతను ప్రేమగా ఆమె ముంగురులు సవరించి చెంపలు నిమిరి లేచి కూర్చున్నాడు. ఆమె మొగ్గలా ముడుచుకుని పడుకుంది. ఆమెను చూస్తుంటే అతనికి జాలేసింది. అతనిలో పంతం, పౌరుషం, కసి, కోపం కరిగిపోయి తనపై తనకే ఏహేభావం కలిగింది. ఆమె పట్ల తను పశువులా ప్రవర్తించిన ప్రవర్తనకి సిగ్గుపడ్డాడు. తన తొందరపాటుకి పశ్చాత్తాపపడ్డాడు. ఎప్పుడూ ఏ అమ్మాయిని చూసినా చలించని తన మనసు ఈరోజు ఇలా వివేకాన్ని కోల్పోయింది. ఆమె అందచందాల ముందు తన నిగ్రహం, వివేకం మోకరిల్లాయి. టవలందుకుని బాత్రూం వైపు వెళ్లాడు. అతను స్నానం చేసి తిరిగొచ్చేసరికి ఆమె మంచం మీద కాళ్ళు రెండు మునగదీసుకుని కూర్చుని మోకాలి మీద తలాంచి వెక్కి వెక్కి ఏడవసాగింది. అతనికి ఆ క్షణం నిజంగా జాలేసింది. ఏడుస్తున్న ఆమెను ఓదార్చి కళ్ళు తుడిచి గుండెలకు హత్తుకోవాలనుకున్నాడు. హరి లాలనగా మృదువుగా పిలిచాడు. ఆమె పలకలేదు, తలెత్తి చూడలేదు. హరి అంటూ ఆమె భుజంపై చెయ్యి వేశాడు. చివ్వున తలెత్తి చూసింది. కన్నీళ్లు నిండి ఎర్రగా ఉన్న ఆమె కళ్ళు కెంపుల్లా మెరుస్తున్నాయి. హరి, ఏడుస్తున్నావా? చచ్చా అంటూ ఆమె కళ్ళు తొడవబోయాడు. ఆగండి
అంటూ బిగ్గరగరుస్తూ తోకతొక్కిన తాచులా బుస్సుమంది. కళ్ల వెంట నిప్పులు కురిపిస్తూ అంది. ముందిక్కడి నుంచి తక్షణం బయటకు వెళ్ళండి. పిచ్చి కోపంతో ఆజ్ఞాపిస్తున్నట్టుగా పలికింది ఆమె కంఠస్వరం. అతను ఒక క్షణం అలాగే నిలబడిపోయి ఆమె వైపే రెప్పవాల్చకుండా చూస్తూ అన్నాడు. హరి, నన్ను క్షమించు. నిజంగా నా తొందరపాటుకి సిగ్గుపడుతున్నా. నన్ను నమ్ము. నీకు నా వల్ల ఎలాంటి అన్యాయం జరగదు. మా అమ్మ నాన్నగారిని ఒప్పించి నిన్ను నా అర్ధాంగిగా చేసుకుంటాను. కోపాన్ని దుఃఖాన్ని దిగమింగుకుంటూ ఆమె మౌనం వహించింది. హరి, నా ప్రవర్తనకి నిన్ను క్షమార్పణలు కోరుకుంటున్నాను. నేను పెళ్లి చేసుకుంటాను. దృఢంగా వెలువడింది ఆ కంఠస్వరం. పెళ్ళి అనే మాట వినగానే అతని వైపు కంపరంగా జుగుప్సుగా చూసింది. కృష్ణకిరీటి ఆమె చూపులకి ఒక్క క్షణం దెబ్బతినట్టయ్యాడు. పెళ్ళి, ఆ మాట ఉచ్చరించడానికి మీకు సిగ్గులేదు? పొసుబలంతో నా శరీరాన్నైతే లొంగదీసుకున్నారు గాని నా మనసుని మీరెప్పుడూ లొంగదీలేరు. నా ప్రేమానురాగాలను జయించి నా హృదయ సామ్రాజ్యానికి చక్రవర్తి మీరు ఎన్నటికీ కాలేరు. కృష్ణకిరీటి ఆ మాటలు వింటూనే దెబ్బతిన్నట్టయి సూటిగా ఆమె కళ్ళలోకి గుచ్చి చూశాడు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళండి. ఇక మీరు జీవితంలో నా మాట ఎత్తినా నా వైపు కన్నెత్తి చూసినా మర్యాద దక్కదు. తక్షణం ఇంటి నుంచి వెళ్ళిపోండి. మీరింక ఇక్కడే ఉంటే నేనొక్క నిమిషం కూడా భరించలేను. వెళ్ళండి ఇక్కడి నుండి అంటూ గట్టిగా అరుస్తూ మోకాళ్ల మీద తలాంచి బోరున ఏడవసాగింది. కృష్ణకిరీటి క్షణం అలాగే నిలబడి తనలో తాను ఏదో ఆలోచించుకుని దృఢనిశ్చయానికొచ్చినట్టుగా తల పంకించి వెంటనే డ్రెస్ మార్చుకుని తన సూట్ కేసు సర్దుకుని చేత్తో పట్టుకుని గుమ్మం వైపు వెళ్లబోతూ ఆగి ఆమె వైపు చూస్తూ అన్నాడు. ఇందాక నువ్వన్నావే, ఆ మాటల్ని కొద్ది రోజుల తర్వాత ఉపసంహరించుకుని పశ్చాత్తాపపడి నన్ను వెతుక్కుంటూ నా కాళ్ళ దగ్గరకు వస్తావు. అప్పుడు నీ అతిశయం అహంకారం నీలో మచ్చుక్కు కూడా మిగలకుండా మాయమవుతాయి. ఎప్పటికైనా నువ్వు నా దగ్గరకు వచ్చి తీరతావు. ఆ మాట నేను ఖచ్చితంగా చెప్పగలను. శాంత గంభీరంగా చెప్పిన ఆ మాటలు దృఢంగా వెలువడ్డాయి. అతని మాటలకి రోషావేశాలతో తలెత్తిన హరిప్రియ అంది. మీ ఇంటికొచ్చి మిమ్మల్ని దేవురించి మీ కాళ్లు పట్టి బ్రతిమలాడుకుని పెళ్లి చేసుకోవాల్సిన కర్మ నాకేం లేదు. నా కంఠంలో ప్రాణం ఉండగా నేనా పని చేయను. దృఢనిశ్చయంతో సవాల్ చేస్తున్నట్టుగా పలికింది ఆమె కంఠస్వరం. నేనా పని చేస్తాననుకుంటున్నారేమో. ఎవరి మాట నెగ్గుతుందో చూస్తారుగా అన్నట్టున్నాయి ఆమె చూపులు. ఈ అమ్మాయికి ఎంత పొగరు అనుకోకుండా ఉండలేకపోయాడు. గెలుపు ఓటమి దైవాధీనం. దీనిలో ఎవరు విజయం సాధిస్తారో అంతా దైవ నిర్ణయం. వస్తా అంటూ వడివడిగా అడుగులు వేస్తూ తలుపులు తెరుచుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. హరిప్రియ ఏడుస్తూ మంచం మీద పడిపోయింది. కృష్ణకిరీటి వైజాగ్ వచ్చి 4 రోజులైంది. అతను ఎప్పుడూ ఎక్కువగా ఎవరితో మాట్లాడ్డు. ఇప్పుడు మరీ తగ్గించేశాడు. నందకుమార్ దగ్గర కూడా సాధ్యమైనంత వరకు ముభావంగానే ఉంటున్నాడు. అతనిలో ఈ మార్పు ఎవరూ అంత గమనించలేదు. ఏదో పని తొందరలో అలా ఉంటున్నాడు అనుకున్నారు. గోవిందరావు గారు జయమ్మ మర్నాడు గుంటూరు వెళ్లడానికి నిశ్చయించుకున్నారు. అక్కడి నుంచి అలా హైదరాబాద్ వెళ్లాలనుకున్నారు. ఆ రోజు ఉదయం పానకాలరావు గారు వైజాగ్కి హుటాహుటిగా కొట్టుకొచ్చారు. ఆయన ఎంతో దూరం నుంచి ప్రయాణించి వచ్చినట్టుగా అలసిపోయినట్టుగా ముఖం వాడిపోయింది. ఆయన రాకకు గోవిందరావు గారు అమితాశ్చర్యాన్ని పొందారు. ఆ మాటే పైకి అడిగారాయన. పనుండొచ్చాను అని చెప్పారు, మనసులో కలిగిన కంగారుని పైకి కనిపించనివ్వకుండా. కృష్ణకిరీటి ఆయన్ని పలకరించి ఇండస్ట్రీకి వెళ్ళిపోయాడు. ఆ పలకరింపులో కావాలని తప్పనిసరిగా పలకరించినట్టుంది గాని మనస్ఫూర్తిగా పలకరించినట్టు లేదు. ఆంటీ అంటనట్టుగా ఉంది ఆ పలకరించడం. ఈ విషయాన్ని పానకాలరావు గారు గ్రహించేశారు. ఆయన ఆవులిస్తే పేగులు లెక్కబెట్టే రకం. ఆయన కళ్ల ముందు తనకు 2 రోజుల క్రితం అందిన ఉత్తరమే కదులుతూ భూతంలా భయపెడుతోంది. ముందు ఆ ఉత్తరాన్ని కొట్టిపారేశారు. తన కూతురికి అంత మంచి సంబంధం కుదిరింది అని ఎవరో కెట్టక అలా రాశారని అనుకున్నారు. ఆయన భార్య మాత్రం ఆ విషయాన్ని అంత తేలిగ్గా వదిలిపెట్టలేదు. మనకి ఒక్కగానొక్క కూతురు, అన్నీ తెలుసుకునివ్వడం మంచిదేమో. ఏ పొట్లో ఏ పాముందో. మన అదృష్టం బాగుండి నిజంగా మన శ్రేయోభిలాషే రాశాడేమో. ఎవరేం చెప్పగలరు? అందంగా చక్కగా ఉన్నాడని మనం అందం చూసి మోసపోకూడదు. రూపం ఎవరికి కావాలి, గుణం ముఖ్యంగాని అంటూ చెప్పడంతో నిజమే సుమా అన్నట్టు పానకాలరావు గారిని నిజంగా భయం పట్టుకుంది. ఉత్తరంలో రాసినట్టుగా వైజాగ్ వచ్చారు ఆ శ్రేయోభిలాషితో మాట్లాడ్డానికి. ఎక్కడైతే తనని కలుసుకోమని ఆన్వాల్ రాశాడో ఆ టైంకి ఆ చోటికి వెళ్లారు. 10 రూట్లో యూనివర్సిటీకి దగ్గరలో శ్రేయోభిలాషి రాసినట్టు అక్కడే కదలకుండా శ్రేయోభిలాషి రాక కోసం ఎదురుతెన్నులు చూడసాగారు. ఎండ మండిపోతోంది. అయినా ఆయన లెక్క చేయలేదు. ఉత్తరం తీసి మరోసారి చదువుకున్నారు. అయ్యా పానకాలరావు గారు, మిమ్మల్ని చూస్తుంటే నిజంగా నాకు జాలిస్తుందండి. మీకు ఒక్కగానొక్క కూతురు, అపురూపంగా గారవంగా పెంచారు. ముద్దుగా ముచ్చటగా పెళ్లి చేసి ఓ అయ్య చేతిలో పెట్టాలని ఆశించారు.
యోగ్యుడికి బుద్ధిమంతుడికి ఇచ్చి చెయ్యాలి కాని ఓ దుర్మార్గుడికి రాక్షసుడికి ఇచ్చి చూస్తూ చూస్తూ పెళ్లి చేయగలరా? చేయలేరు, నాకు తెలుసు. అలాగని గోముఖ వ్యాఘ్రాలను గుర్తించలేరెవరు. ఆ సంగతి నాకు తెలుసు. అందుకే రూపం చూసి మోసపోకూడదు అని నేను చెప్తున్నాను. మీరు నా మాట వింటే, వినకపోతే మీ అమ్మాయికి తిప్పలు తప్పవు. మీ హితైషుల్లో ఒకరిగా చెప్తున్నాను. ఆ కృష్ణకిరీటికి మీ అమ్మాయినిచ్చి చేశారో ఇక ఇంతే సంగతులు. అతను చదువుకునే రోజుల్లో రేటా అనే అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయి అతను గుట్టుచప్పుడు కాకుండా 3 సంవత్సరాల క్రితం ఇద్దరూ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. వాళ్ళకి ఇప్పుడు ఒక అమ్మాయి కూడా. కావలిస్తే మీరు వైజాగ్ రండి, మీకు రుజువు ఇప్పిస్తాను. నా మాట నమ్మకుండా కొట్టిపారేస్తే మీ అమ్మాయికి పెళ్లి చేసిన పుట్టింట్లోనే పడుంటుంది. తర్వాత మీ ఇష్టం. నేను చెప్పవలసింది చెప్పాను. మీరొస్తే పలానా తేదీకి ఈ కింద అడ్రస్కొచ్చి నన్ను కలుసుకోండి. నేను మీకు అన్నీ వివరంగా చెప్పి రేటా ఇల్లు చూపిస్తాను. ఇట్లు మీ శ్రేయోభిలాషి. ఉత్తరం చదవడం ముగించి గాఢంగా నిట్టూర్చారు. ఆ అమ్మాయికి ఏదో మంచి సంబంధం కుదిరింది అని మురిసిపోతుంటే ఎలా అయిందేమిటా అని ఆయన మనసులో బాధపడసాగారు. అంతలో ఓ యువకుడు మెల్లగా ఆయన దగ్గరకొచ్చి, పానకాలరావు గారంటే మీరే కదూ, నమస్కారమండి అన్నాడు ఎంతో మర్యాదగా. ఆయన ఒక్కసారి పరీక్షగా ఆ యువకుడి వైపు చూశారు, ఎవరా అన్నట్టు. మీకు ఇంకా నేనెవరో తెలియలేదా? వచ్చి నన్ను కలుసుకోమని ఉత్తరం రాశాను అన్నాడా యువకుడు నవ్వుతూ. ఓహో మీరా, ఇంకెవరో అనుకుంటున్నాను, మీకోసమే చూస్తున్నాను అన్నారాయన. నేను రాసింది అంతా మీరు నమ్మారా లేదా? సూటిగా వచ్చింది ఆ ప్రశ్న. నమ్మడమంటే బొత్తిగా అబ్బాయి అటువంటి వాడు కాదని నా నమ్మకం అంటూ ఆయన తన మాటల్ని నానుస్తున్నట్లుగా ఆ యువకుడి మాటల మీద తనకంత నమ్మకం లేనట్టుగా అన్నారు. అంటే మీరు నా మాటలు ఇంకా నమ్మలేదన్నమాట. ఆహా, నమ్మకపోవడం కాదు అంటూ ఆ పై మాటలు మింగేశారు. కావలిస్తే నా వెంటరండి, ఆ రేటా ఇల్లు చూపిస్తాను, అప్పుడు మీరు నమ్ముతారు కదా అన్నాడు. అలా అన్నావు బాగుంది, రేటా ఇల్లు చూపిస్తే అప్పుడు నీ మాటలు నమ్ముతాను అన్నట్టు చూపులతో వ్యక్తం చేశారు మనసులో ఉద్దేశాన్ని. ఈ సంగతి కృష్ణకిరీటి తమ్ముడు కూడా తెలుసు. మీరు నెమ్మదిగా బ్రతిమాలు అడిగితే చెప్తాడేమో కూడా. ఆయన ఒక క్షణం అవ్వక్కై నిలబడిపోయాడు. తమ్ముడు కూడా తెలుసంటే నిజమేనన్నమాట. అంతలో ఓ స్కూటర్ వచ్చి వారి ముందు ఆగింది. ఆ స్కూటర్ మీద వ్యక్తిని చూస్తూనే ఆ యువకుడు గాబరా అయ్యి కంగారు పడిపోయి, ఇప్పుడే వస్తానండి అంటూ గబగబా ముందుకు పరిగెత్తాడు. నందకుమార్ పానకాలరావు గారి వైపు అనుమానంగా చూస్తూ, ఏంటండి మీరిక్కడ నిలబడ్డారేం? అతను ఎందుకు నన్ను చూసాలా పారిపోతున్నాడు అడిగాడు. పానకాలరావు గారు క్షణం తటపటాయించి, బాబూ నందకుమార్ అంటూ గబాలన అతని చేతులు పట్టుకున్నారు. అతనికేం అర్థం కాలేదు. ఏంటండి, ఏమైంది అసలు? బాబూ, నేను ఒక మాట అడుగుతాను, నువ్వు నిజం చెప్పాలి అంటూ బ్రతిమలాడారు. తప్పకుండా చెప్తాను. మీ వంటి పెద్దవారు అడగడం నేను చెప్పకపోవడమునా? వీళ్ళిద్దరి మాటల మధ్యలో ఆ శ్రేయోభిలాష్ ఎటు వెళ్ళిపోయాడో ఎవరూ గమనించలేదు. బాబూ, నీకు రేటా ఎవరో తెలుసా? జాగ్రత్తగా అతని ముఖ కవళికల్ని గమనిస్తూ అడిగారు. రేటా అంటున్న అతని ముఖం నల్లగా మసిపూసినట్లుగా మారిపోయింది. అవును, రేటా ఎవరో నీకు తెలుసా? నాకా? అబ్బే, నాకేం ఆ విషయం తెలీదు అంటూ కంగారు పడుతూ జేబులో కర్చీఫ్ తీసి ముఖం తుడుచుకున్నాడు. రేటా ఎవరో నిజంగా నీకు తెలీదా? బాబూ, నీకు తెలిసిన నిజాన్ని చెప్పి పుణ్యం కట్టుకో. నువ్వు ఆ నిజాన్ని దాచిపెడితే ఒక అమాయకురాలి జీవితం నాశనం అవుతుంది. చెప్పు బాబూ అన్నారు అతని చేతులు పట్టుకుని బ్రతిమలాడుతూ. నందకుమార్ తన కాళ్ళు చేతులు కట్టిపడేసినట్టు నిస్సహాయంగా చూశాడు ఆయన వైపు. చెప్పు బాబూ. రేటా మా అన్నయ్య భార్య. 3 సంవత్సరాల క్రితం రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. ఈ సంగతి నాకు తప్ప ఎవరికీ తెలీదు అంటూ చెప్పడం ఆపి ఆయన ముఖంలోకి చూశాడు. పానకాలరావు గారు మాట పలుకు లేకుండా అలాగే నిలబడిపోయారు. రేటా ఇల్లు ఇక్కడికి దగ్గరే, నా కూడా రండి చూపిస్తాను అన్నాడు. పైకి వద్దనుకున్నా వెళ్లి చూడమని మనసు పీకింది. నందకుమార్ వెనక స్కూటర్ మీద 2 కాళ్ళు ఒక పక్కనే పెట్టుకుని అమ్మాయిలా కూర్చున్నారు పానకాలరావు గారు. స్కూటర్ తిన్నగా ఓ ఇంటి ముందు ఆగింది. వెళ్లి కాలింగ్ బెల్ మోగించాడు నందకుమారు. ఓ 27 సంవత్సరాలు గల యువతి తలుపు తీసింది. నందకుమార్ని చూస్తూనే చిన్నగా నవ్వి లోపలికి రమ్మంది. అన్నయ్య లేడా? లేరు, సాయంత్రం 5 గంటలకు వస్తారు అంది. సరే, సాయంత్రం వస్తాను అంటూ ఆమెకు చెప్పి పానకాలరావు గారిని చూపిస్తూ, నా ఫ్రెండు వాళ్ల నాన్నగారు అంటూ ఆయన వైపు తిరిగి, ఈమె మా వదిన రేటా అంటూ ఇద్దరికీ పరిచయం చేశాడు. ఆమె నవ్వుతూ చేతులు జోడించి నమస్కరించింది. పక్కనే 2 సంవత్సరాల అమ్మాయి బొమ్మలతో ఆడుకుంటోంది. పానకాలరావు గారి ముఖాన చన్నీళ్లు కొట్టినట్లయింది. నేమ్ ప్లేట్ మీద కృష్ణ అన్న అక్షరాలు ఆయన్ని వెక్కిరించినట్టయింది.
స్కూటర్ మీద ఇద్దరూ వచ్చేస్తుంటే దారిలో ఆటో కనిపిస్తే ఆపమని చెయ్యి ఊపి స్కూటర్ దిగారాయన. బాబూ, నువ్వు చేసిన మేలు ఈ జన్మలో మరిచిపోను అన్నారు. నందకుమార్ మాట్లాడకుండా తల వంచుకున్నాడు. వస్తాను బాబూ అంటూ ఆటోలో ఆయన కూర్చోబోతుంటే నందకుమార్ ఆయన చేతులు పట్టుకుంటూ, మీరు ఈ విషయం దయచేసి ఎక్కడ అనకండి. నేను చెప్పాను అని తెలిస్తే మా నాన్నగారు నన్ను చంపేస్తారు భయంగా అన్నాడు. ఆయన తప్పు అన్నట్టు కుడి చేతి చూపుడు వేలు ముక్కు మీద పెట్టుకుని, అబ్బే నేనెందుకు చెప్తాను, చెప్పను, నువ్వు నిజాన్ని చెప్పి మాకెంతో మేలు చేశావు, వస్తాను బాబూ అంటూ చెప్పి ఆయన ఆటోలో వెళ్ళిపోయారు. ఆ ఆటో వెళ్ళిపోగానే గట్టిగా విజిల్ వేశాడు సంతోషం పట్టలేక. పానకాలరావు గారికి శ్రేయోభిలాషిని అని పరిచయమైన యువకుడు స్కూటర్ మీద అక్కడికొచ్చి ఆగాడు. సక్సెస్, గ్రాండ్ సక్సెస్ అంటూ నవ్వుతూ ఆనందం పట్టలేక అరిచాడు స్నేహితుడిని చూస్తూనే. ఇంత కష్టపడిన నాకు ఓ కప్పు కాఫీ నీళ్ళని ఇప్పిస్తావా లేదా అడిగాడా యువకుడు నవ్వుతూ. కాఫీ నీళ్ళేం కర్మ, రాత్రికి మా ఇంటికి డిన్నర్కొచ్చాయి అన్నాడు నందకుమార్. హాస్టల్ భోజనంతో నాలిక మీద ముళ్ళు మొలిచిపోయిన అతనికి నందు వాళ్ళ ఇంటికి భోజనానికి రమ్మడంతో ఆ భోజనాన్ని తలుచుకుంటూ గుటకలు మింగాడు. రేటా వాళ్ళాయన కృష్ణ నందకుమార్కి బాగా స్నేహం. రేటా కృష్ణలది ప్రేమ వివాహం. ఆమెను వదిన అని చనువుగా పిలుస్తాడు. అతను లేకపోయినా ఏదైనా పనుంటే వాళ్ళింటికి వెళతాడు. అందుకే పానకాలరావు గారిని అంత చొరవగా వాళ్ళింటికి తీసుకువెళ్లాడు. శ్రేయోభిలాషి రాసినట్టుగానే వాళ్లకో అమ్మాయి ఉండడం, ఆమె పేరు రేటా కావడం, అందులో కృష్ణకిరీటి తమ్ముడే స్వయంగా తీసుకువెళ్లి మా వదిన అంటూ పరిచయం చేయడం, నేమ్ ప్లేట్ మీద కృష్ణ అని ఉండడం, ఇంతకంటే నిదర్శనాలు ఇంకేం కావాలి? ఎలా వచ్చిన ఆయన అలాగే వెళ్లిపోయారు. ఈ సంగతి ఎవరికీ తెలీదు. ఆయన తన ముఖాన్ని దుమ్దుమ్లాడిస్తూ ఎవరితో సరిగ్గా మాట్లాడకుండా ఎందుకలా వెళ్లిపోయారో ఎవరికీ అర్థం కాలేదు.